ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన డ్రై డే కార్యక్రమం ప్రజలకు మేలు చేసే ఒక బృహత్తర కార్యక్రమమని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గతంలో దోమలపై యుద్ధం అనే కార్యక్రమం చేపట్టారని దీని ద్వారా సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ ఫిల్మ్ కాలనీలో ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రై డే కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రై డే కార్యక్రమంలో భాగంగా నేడు 4వ డివిజన్ ఫిల్మ్ కాలనీలో పర్యటించడం జరిగిందన్నారు. ఎప్పటికప్పుడు నిల్వ ఉన్న నీటిని తొలగించడం ద్వారా సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని సూచించారు. నీరు నిల్వ ఉండడంతో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు దోమలపై యుద్ధం అనే కార్యక్రమం చేపట్టారని, ఆ కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వంలో కొందరు ఎగతాళి చేశారని మండిపడ్డారు. దోమలు నివారించడానికి తమ సొంత వాహనాలతో పొగబెట్టడం, కెమికల్స్ చల్లడం కార్యక్రమాలు ఎన్నో మేము చేశామని గుర్తు చేశారు. గురువారం కూడా డ్రై డే అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా చేపట్టడం జరిగింది. ఇవాళ దోమల వలన ఎంత హాని జరుగుతూ ఉందో, గత 5 సంవత్సరాల్లో కూడా ఎన్ని ప్రాణాలు కోల్పోయామో ఒకసారి ఆలోచన చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఆ రోజు నా దురదృష్టం, నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు దోమల మీద యుద్ధం అని చెప్పి ఒక కార్యక్రమం పెడితే వాళ్ళు అవహేళన చేశారు, అపహాస్యం చేశారు. ఎన్నెన్ని మాటలు అన్నారు ఆ రోజు చంద్రబాబు గారిని. దోమల మీద యుద్ధం ఏంటి, ఒక కత్తికి దోమను తగిలిచ్చి రకరకాలుగా వ్యాఖ్యానం చేశారు. కానీ దోమల గురించి ఒక్కరోజు పొగబెట్టిన సందర్భం లేదు, ఏదైనా కెమికల్ జల్లిన సందర్భం లేదు. మేము మా సొంత వెహికల్స్లో దోమల ముందు కలుపుకుని మన నియోజకవర్గంలో కొన్నిసార్లు చల్లటం జరిగింది. ఆ 5 సంవత్సరాలు చేసిన పాపం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయి ఇవాళ డెంగ్యూ ఇలాంటి వ్యాధులు అనేక మంది వాళ్ళ హాస్పిటల్లో వెళ్ళండి. దోమకాటు ద్వారా ఇందాక మైకులో చెబుతున్నట్లుగా డెంగ్యూ కానీ లేకపోతే ఇతర టైఫాయిడ్ కానీ ఇతర వ్యాధులు వచ్చి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవాళ దానికోసమే మరలా యుద్ధం ప్రకటించారు చంద్రబాబు గారు. ఖచ్చితంగా ప్రజలు కూడా సహకరిస్తే దోమల బారి నుంచి మన ప్రజల్ని కాపాడుకోగలుగుతాం.